హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మోడల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తానండి. చాలా సింపుల్గా చూడండి ఎలా ఉందో, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చూడండి, ఫస్ట్ అయితే నేనైతే లైనింగ్ పైన మోడల్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, లైనింగ్ అయితే మనం బ్లౌజు బ్లాక్ పార్ట్ నేను ఫస్టే కట్ చేసుకున్నానండి. 14 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, షోల్డరు నెక్ కలిసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద వైపును కూడా అదేవిధంగా 6 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డరు రౌండ్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాను. చూడండి, మీరు కింద ఎంత పెట్టాలనుకుంటే అంత, నేనైతే 3.5 పెట్టాలనుకుంటున్నాను. దాన్ని బట్టి మోడల్ అయితే తీసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత దాన్ని 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని పైకి చూడండి ఇలా మోడల్ వచ్చేటట్లు డ్రా చేసుకోవాలండి. చూడండి, నేను ఎలా డ్రా చేస్తున్నానో మీరు కూడా అదేవిధంగా డ్రా చేసుకోండి. చూడండి, దాన్ని తర్వాత 2 ఇంచెస్ దగ్గర అలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి, 2 ఇంచెస్కి కిందకి, అంటే మనకి నీట్గా రావడం కోసం అచ్చ ప్రకారం చేసుకున్నా పర్వాలేదు. 2 ఇంచెస్ 1.5 తీసుకుంటే బాగుంటుంది. నేనైతే 2 ఇంచెస్ తీసుకొని చూడండి ఇలా మోడల్ అయితే తీసుకున్నాను. మొత్తం డ్రా చేసుకున్నాక క్యాన్వాస్ అండి బకరం తీసుకొని మనకి ఎంత సరిపోతే అంత, ఇది 2 పీసెస్గా కట్ చేసుకుంటాం కదా, అలానే దాన్ని కూడా తీసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది. చూడండి, నేనైతే ఫస్ట్ కట్ చేసుకుంటాను. చూడండి, దీని ప్రకారము అది మనకి యూజ్ అవుతుందండి. కింద లాస్ట్ మనం కట్ చేసుకుంటున్నాం కదా, ఆ పీస్ మధ్యలో మోడల్ కోసం యూజ్ అవుతుంది. చూడండి, ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని బకరం పైన పెట్టి మళ్ళీ డ్రా చేసుకోవాలండి. చూడండి, ఆ పీస్ ఉంది కదా, అగోండి అది యూజ్ అవుతుంది. చూడండి, ఇది లాస్ట్లో మధ్యలో పెట్టి స్టిచ్చింగ్ చేయడానికి యూజ్ అవుతుందండి. జాగ్రత్తగా సైడ్ని పెట్టుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ ఫస్ట్ ఆ బకరం పైన పెట్టి కట్ చేసుకోండి. చూడండి, తక్కువ బకరంతో అయిపోతుంది. ఇలా ఫస్ట్ కట్ చేసుకుంటే చూడండి ఇలా పెట్టుకొని మనం కరెక్ట్గా డ్రా చేసుకోవాలండి. ఫస్ట్ నార్మల్గా చాక్ పీస్తో చేసుకొని కిచ్చుతో దానిపైన డ్రా చేసుకొని కటింగ్ చేసుకోండి. చాలా నీట్గా వస్తుంది. చూడండి, లేకపోతే వేరే కలర్ అయితే చాక్ పీస్ అయితే దానిపైన ఫస్ట్ని డ్రా చేసుకొని జిరాక్స్లా ఇలా తీసేయండి. నేనైతే చూడండి ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే విధంగా దానిపైన కటింగ్ చేయాలండి. చేస్తే మనకి 2 పీసులుగా అయిపోతుంది. నేనైతే డబుల్ ఫోల్డింగ్తో తీసుకున్నాను. చూడండి, మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత తీసుకోండి. 2 తీసుకోండి, లేకపోతే 1.5 తీసుకుంటే సరిపోతుంది బకరము. చూడండి, చాలా నీట్గా రావాలండి. మళ్ళీ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తే మళ్ళీ మంచి లుక్ రాదు. చూడండి, మొత్తము అలా డ్రా చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం మోడలు కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుందండి. చూడండి, 2 పీసులుగా అవుతుంది. చూడండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మొత్తం అయితే కట్ చేసుకున్నాను నేను బకరాన్ని. చూడండి, ఇప్పుడు మనం ఏదైతే మోడల్ పెట్టాలనుకుంటున్నామో ఏ కలర్ పైన దానిపైన పెట్టి మనం పిన్స్ పెట్టుకుంటే మళ్ళీ మన స్టిచ్చింగ్ దాంతో చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. మీకు చూపించడం కోసం లైనింగ్ పైన పెట్టి చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని నార్మల్ మెయిన్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీసు, దానిపైన పెట్టి ఇలా పిన్స్ పెట్టుకున్నానండి. 2 పీసులు కూడా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మోడల్ అయితే నేను పింక్ వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు పింక్ పైన పెట్టి ఇలా పిన్స్ పెట్టుకున్నాను. దాన్ని కట్ చేసుకోవాలండి. చూడండి, కట్ చేసుకున్నాను. కొంచెం ఒక సైడ్నే ఎక్కువ ఉండాలండి క్లాత్. ఒక హాఫ్ ఉంటే దాన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి అవసరం అవుతుంది. చూడండి, మొత్తము ఇలాగ ఫోల్డ్ చేయాలండి. ఏమంటే సైడ్ను మనము ఫస్ట్ స్టిచ్చింగ్ చేయం కదా, ఒకవైపునే చేస్తాము. స్టిచ్చింగ్ వైపున ఖర్చు లోపల వైపు ఉండిపోతుంది, కానీ సైడ్ది అవ్వదు కదా, అందుకోసమని ఇలా చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సైడ్ పీస్ అంతాను ఒక హాఫ్ ఇంచ్ ఉంచితే సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి. చూడండి, మొత్తము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దానిపైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అయితే జాయింట్ చేసి ఇలా ఫస్ట్ జాయింట్ చేసిస్తే జారకుండా ఉంటుంది. చూడండి, బ్లౌజ్ పీస్ మొత్తము డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి, జారకుండా. చూడండి, మొత్తము 2 జాయింట్ చేసి ఇలా 2 సైడ్లు 2 పార్ట్లు ఉన్నాయి కదా, రెండింటిని కూడా అలానే స్టిచ్చింగ్ చేసేయాలండి, జారకుండా. ఇప్పుడు
ఆ పిన్స్ తీసి దీనిపైన ఇప్పుడు మనం మోడల్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా పింక్ కలరు, అది దీనిపైన పెట్టి స్టిచ్చింగ్ మళ్ళీ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని అంతా కట్ చేసుకుంటే చూడండి కొంచెం ఉంచాలండి. మొత్తము మొయ్యి వచ్చేటరకు ఇప్పుడు స్టిచ్చింగ్ కట్ చేయకూడదు, కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా చూడండి ఆ జాయింట్ దగ్గర పెట్టి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి, లేకపోతే ఎక్కువ తక్కువ అయిపోతుంది కదా. పైన కిందకి ఎక్కువ అయితే కట్ చేసుకోవచ్చు, కానీ మధ్యలో అయితే బాగుంటుంది కదా, అందుకోసమే ఇప్పుడు ఆ కటింగ్ ఉంది కదా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి ఎప్పుడైనా స్టిచ్చింగ్. చూడండి దాన్ని స్టిచ్చింగ్ చేసి దాన్ని వెనక వైపుకి తిప్పుకోవాలి. ఇలా లైనింగ్ పైన పెట్టి ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అప్పుడు మనము తిప్పేటప్పుడు రిటర్న్ తిప్పుతాం కదా, దాన్ని మెయిన్ క్లాత్ పైకి వస్తుంది. చూడండి చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి, పెట్టుకుంటే సింపుల్గా తిరుగుతుందండి, లేకపోతే తిరగడం కష్టం అయిపోతుంది, బక్రం లావుగా ఉంటుంది కదా. చూడండి టక్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి, స్టిచ్చింగ్ పైకి అయితే పెట్టుకోకూడదు. చూడండి ఇప్పుడు ఇలా తిరగలేయాలండి, మొత్తము రివర్స్ తిప్పాలి. చూడండి రివర్స్ తిప్పాక మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన చూడండి జారకుండా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూడండి ఎలా వేసుకుంటున్నాను, చూడండి కరెక్ట్గా లైనింగ్ బయటికి కనిపించకుండా స్లోగా వేసుకోవాలండి. అటు సైడ్ లాక్కుంటూ వేసుకుంటే మనకి బయటికి కనిపించదు. ఖర్చులు ఇప్పుడు బయటకు ఉండకూడదండి, ఖర్చులు బయటకు ఉంటే చూడడానికి బాగుండదు కదా. చూడండి ఇక్కడ మాత్రం నీట్గా తిప్పుకోవాలండి. చూడండి చాలా చూడడానికి అయితే బాగుంది కదా. ఇప్పుడు సైడ్న నేను చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను మోడల్ కోసం. మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా లేస్ వేసుకునే సైడ్న బాగుంటుంది. చూడండి నేనైతే సైడ్న ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టాలనుకుంటున్నాను, అది కూడా లోపల వైపుకు ఉండేటట్లు పెట్టుకోండి. చూడండి మొత్తము స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకుంటాను. చూడండి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలండి క్లాత్, మనము తీసుకొని దాన్ని అలా ఫోల్డింగ్ చేస్తూ మొత్తం ఫ్లవర్స్లా తయారు చేసుకోవాలండి. చూడండి ఎలా పెడుతున్నానో. చూడండి ఇటు సైడ్ ఇలా తిప్పి ఈ ఫ్లవర్స్ అయితే అన్ని స్టిచ్చింగ్ చేసుకుని ఉంచుకోవాలండి. ఎక్కువగా ఇటు సైడ్ 2 సైడ్లు సరిపోయినట్లు, నేనైతే మీకు ఒక పార్ట్కే చూపించాను, 2 సైడ్లు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. వీడియో పెద్దది అయిపోతుందని నేను ఒక సైడ్ మాత్రమే చూపించాను మీకు కావాలంటే 2 సైడ్లు కూడా ఇటు సైడ్ ఎలా చేస్తామో అటు సైడ్ కూడా 2 సైడ్లు కూడా అదే విధంగా చేసుకోండి. ఫ్లవర్స్ అన్నీ ఇలా తయారు చేసుకోవాలండి. చేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం అనేసి ఉంచులండి. ఆ తర్వాత ఫ్లవర్స్ అన్నీ కింద పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి, అప్పుడు ఖర్చు కనిపించకుండా ఉంటుంది కదా. చూడండి మొత్తము ఫ్లవర్స్ అన్నీ అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, చూడడానికి అయితే బాగుంటుందండి ఈ మోడల్. చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేశాక లాస్ట్లో లేస్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చూడండి ఫ్లవర్స్ అన్నీ అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 వైపులు కూడా అదేవిధంగా ఫ్లవర్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని మొత్తం స్టిచ్చింగ్ చేసేయాలండి. ఇక్కడ 2-3 కలర్స్ ఉన్నాయి కదా ఈ బ్లౌజ్కి, అందుకోసమని నేను బ్లాక్ పింక్ పెట్టుకున్నాను. మీ శారీ ఏ కలర్ అయితే ఆ కలర్లో తీసుకోండి, లేకపోతే గోల్డ్ కలర్ తీసుకోండి, బాగుంటుంది. చూడండి మొత్తం స్టిచ్చింగ్ ఫ్లవర్స్ అన్నీ పెట్టాక దీనిపైన లేస్ వేస్తాను. చూడండి లేస్ అయితే నేనైతే శారీ కలర్ వేస్తున్నానండి. శారీ కలర్ వేస్తే మంచి లుక్ వస్తుంది కదా. చూడండి ఇలా లేస్ వేసుకోవాలి. మళ్ళీ ఫ్లవర్స్ సైడ్ వేసేటప్పుడు ఆ ఫ్లవర్స్ కనిపించకుండా, ఖర్చులు కనిపించకుండా వేసుకోవాలండి లేసు, అప్పుడు బాగుంటుంది. 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా 2 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా చూడండి ఫ్లవర్స్ పైన ఖర్చులు కనిపించకుండా లేస్ వేసుకోవాలండి. బయటికి కనిపిస్తే మరి బాగుండదు కదా, ఊడిపోతుంది, అందుకోసమనే కనిపించకుండా దీనిపైన లేస్ వేసుకోవాలి. చూడండి మొత్తం అయిపోయింది స్టిచ్చింగ్ అయితే. అదేవిధంగా సైడ్ పార్ట్ను కూడా వేరే పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది చూడడానికి. 2 వైపులా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఒక సైడ్ ఎలా చేస్తామో రెండో సైడ్ కూడా అదే విధంగా చేయాలండి. ఇప్పుడు ఒక పీస్ ఉంచుకున్నాం కదా మనం కట్ చేసేటప్పుడు, దాని ప్రకారము మనము వేరే మెయిన్ క్లాత్ కూడా తీసుకోవాలి. బక్రాన్ని కూడా అదే విధంగా తీసుకోవాలండి. చూడండి బక్రాన్ని కూడా అదే విధంగా తీసుకుంటున్నాను. మెయిన్ పార్ట్ని అయితే కొంచెం పెద్దదిగా తీసుకోవాలి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కదా,
అందుకోసమని లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అయిపోయాక కొంచెము షేప్ ఇక్కడ రావడానికి చూడండి, ఇలా చిన్న మోడల్ కోసం ఇలా పెడుతున్నాను. ఫస్ట్ ఒక సైడ్ పెట్టి ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసి దాన్ని చిన్న చిన్న టక్స్ పెట్టుకొని రివర్స్ తిప్పుకోవాలండి, మెయిన్ క్లాత్ పైకి వచ్చే విధంగా. ఇప్పుడు చుట్టూ వైపులా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నార్మల్ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది, దీన్ని రిటర్న్ తిప్పాల్సిన అవసరం లేదు. నార్మల్గా చుట్టూ వైపులా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కట్ చేసుకోవాలండి. చూడండి, ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇవంతా లోపల వైపు ఉండిపోతుంది. ఇప్పుడైతే వేరే క్లాత్ తీసుకున్నానండి ఫ్లవర్లా చేయడానికి. 4.5 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకొని మధ్యలో చూడండి చుట్టూ వైపులా స్టిచ్చింగ్ చేసుకోవాలండి దీనికి. కానీ కొంచెం ఖాళీ ఉంచి దాన్ని రిటర్న్ తిప్పితే మనకు ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి, మొత్తము ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. కొంచెం అండి, ఇప్పుడు 4 సైడ్స్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఒక సైడ్ మాత్రం కొంచెం గ్యాప్ ఉంచాలి. వైట్ క్లాత్ కదా మీకు కనిపించట్లేదు. చూడండి, దాన్ని రిటర్న్ వెళితే ఇలా తిప్పుకోవాలి. కొంచెం ఖాళీ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి, బయటికి కనిపించకుండా. ఖర్చు అయితే బయటికి కనిపిస్తే బాగుండదు చూడటానికి. ఇప్పుడు చిన్న వైపున స్టిచ్చింగ్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలో సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలండి. చేసుకొని దానిపైన ఫ్లవర్ లాగా బటర్ఫ్లై లాగా వస్తుందండి. అలా స్టిచ్చింగ్ చేసుకుంటే చూడండి, దానిపైన అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. బటర్ఫ్లై లాగా వచ్చింది చూడండి చూడడానికి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని సగానికి ఒక మార్క్ చేసి దానిపైన ఫ్లవర్ని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, అలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడడానికి మోడల్. చూడండి, కరెక్ట్గా దాన్ని మధ్యలో సెంటర్లో పెట్టాలండి. పెడితే ఇప్పుడు మనకు బాగా కనిపిస్తుంది మన బ్లౌజ్కి పెట్టేటప్పుడు. దానిపైన డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు పైన మోడల్ కోసము లేస్ వేసుకుంటానండి. నేనైతే టోన్స్ లేస్ వేసుకుంటున్నాను. ఏ లేస్ అయినా పర్లేదు, చూడడానికి అయితే బాగుంటుందని ఇది వేసుకుంటున్నాను. దీనిపైన కూడా 2 స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే తిరగదండి సైడ్ తిప్పేటప్పుడు. ఇక్కడ చిన్న మోడల్గా ఉంది కదా, దీన్ని కట్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి వేరే పెట్టుకోవాలండి. లేస్ అయితే మాత్రము అలా ఫోల్డింగ్స్ చేసుకోవడానికి తిరుగుతుంది, కానీ ఇదైతే తిరగదు కదా ఈ టోన్స్ వల్ల. చూడండి, ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ కూడా అదే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, చూడడానికి అయితే బాగుంటుంది. ఇప్పుడు మనము చూడండి, ఈ బటర్ఫ్లైలా ఉంది, లోపల వైపుకైనా ఉంచుకుంటే బాగుంటుంది, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే బయటకైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని దానిపైన చూడండి ఫస్ట్ ఒక మార్క్ చేసుకోండి. చేసుకొని 2 సైడ్లు పెట్టి పిన్స్ పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది. చూడండి, నేను కూడా పిన్స్ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని దానిపైన స్టిచ్చింగ్ చేసుకుంటానండి. చూడండి, కదలకుండా ఉంటుంది. ఇలా అయితే మనకి ఇంకా ఎక్కువ తక్కువ రాదు. సమానంగా పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టుకోవాలి. చూడండి, పెట్టుకొని దానిపైన డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఊడకుండా. చూడండి, 2 వైపులు కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటాను. డబుల్ స్టిచ్చింగ్ ఖర్చులు బయటకు కనిపించకుండా ఉండాలండి ఎప్పుడైనా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అప్పుడే నీట్గా ఉంటుంది. ఖర్చులు బయటకు కనిపిస్తే బాగోదు కదా. చూడండి, మొత్తం 2 వైపులా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు నడుం బెల్ట్ వేసుకుంటున్నానండి. నడుం బెల్ట్ వేసుకొని చూడండి, ఇప్పుడు సైడు టక్స్ ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చుకుంటే రెడీ అయిపోతుంది బ్లౌజ్ మొత్తము. చూడండి, చూడడానికి చాలా బాగుంది. అటు సైడ్ ఫ్లవర్స్కి అయితే చిన్న చిన్న పూసలు అయితే నేను వేసుకుంటానండి. చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి, చిన్న చిన్న పూసలన్నీ హ్యాండ్స్తో స్టిచ్చింగ్ చేసుకున్నాక చూడండి చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. ఓకే, బాయ్.